రాడిష్ రైతా. రాడిష్ రైతా. సో రాడిష్ అనగానే ఎక్కువగా సాంబార్లో వేసుకుంటూ ఉంటాం. కర్రీ చేసిస్తే పిల్లలు తినరు, మీ అందరికీ తెలిసిందే. కానీ సప్పర్లోకి పరాటాస్ కానీ రోటీస్ కానీ ఏమైనా ప్లాన్ చేసుకునేటప్పుడు సైడ్ డిష్గా ఈ రాడిష్ రైతా అన్నది సూపర్ పర్ఫెక్ట్గా ఉంటుంది. అండ్ ఒబేస్గా ఉండే పిల్లలు వెయిట్ లాస్కి ఇలాంటి రైతాస్ కూడా చాలా బాగా హెల్ప్ చేస్తాయి. రైతా అనేది నైట్ టైం తీసుకోవచ్చా, పెరుగు వాడచ్చా అని చాలామంది అనుకుంటారు. డెఫినెట్లీ తీసుకోవచ్చండి. స్టార్ట్ చేస్తాను ప్రాసెస్. రైతా చేయడానికి స్టవ్ ఆన్ చేయడం ఎందుకు అనుకుంటున్నారేమో. మనం ఇక్కడ కొంచెం రాడిష్ని సాటే చేసుకుందాం. ఆయిల్తో ఇలా గ్రీస్ చేసుకొని ప్యాన్ని రాడిష్ వేసుకుందాం. యాక్చువల్లీ మనం రాగా కూడా రాడిష్ని తీసుకోవచ్చు. కాకపోతే ఈ రెసిపీ ఎస్పెషలీ పిల్లలకి సప్పర్లో ఇచ్చేది కాబట్టి చాలామంది పిల్లలు అలా యాక్సెప్ట్ చేయకపోవచ్చు, నచ్చకపోవచ్చు టేస్ట్ కానీ స్మెల్ కానీ. సో లైట్గా ఇలా మనం సాటే చేద్దాం. అది సాటే అయ్యేలోపు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి పెరుగు బీట్ చేసుకుందాం. పెరుగు హ్యాపీగా పిల్లలకి ఇవ్వచ్చండి. అండ్ పెరుగు మనకి డైజెషన్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. చక్కటి కాల్షియం ఉంటుంది, ప్రోటీన్ కూడా ఉంటుంది. పెరుగు వేసుకున్నాక కొంచెం పచ్చిమిరపకాయలు, మీ పిల్లలు ఎంత స్పైస్ తినగలరు అన్నది చూసుకొని వేసుకోండి. అలాగే కొంచెం జీరా పొడి, కాస్త ఉప్పు. ఇప్పుడు ఇది బీట్ చేసుకుందాం. నైట్ టైం పెరుగు కానీ పాలు కానీ ఏవైనా డైరీ ప్రోడక్ట్స్ ఏవి ఇచ్చినా సరే పిల్లలకి చక్కగా నిద్ర పడుతుంది. ఎందుకంటే ఇందులో మనకి ట్రిప్టోఫిన్ ఉంటుంది కాబట్టి. సో ఇలా లైట్గా సాటే చేసుకోవడం కానీ స్టీమ్ చేసుకోవడం కానీ చేస్తే మనకు ఆ స్మెల్ అనేది తగ్గిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసుకుందాం. రాడిష్ ఎందుకు చూస్ చేసుకున్నాం అంటే అగైన్ లో క్యాలరీ వెజిటబుల్, చక్కటి వాటర్ కంటెంట్ ఉంటుంది, బోల్డ్ అంతా ఫైబర్ ఉంటుంది. ఒబేస్గా ఉండేవాళ్ళు కానీ లేకపోతే చిన్నపిల్లలు జంక్ ఫుడ్ తినేవాళ్ళు ఎక్కువగా కాన్స్టిపేషన్తో సఫర్ అవుతూ ఉంటారు కదా. సో రాడిష్లో ఉండే ఫైబర్ వాళ్ళకి ఈజీగా డైజెషన్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు మనం క్రష్ చేసిన పల్లీలు వేసుకుంటున్నాం. దీనివల్ల మనకి చక్కటి ఫైబర్ అండ్ ప్రోటీన్ లభిస్తుంది. పొట్టుతో వేసుకుంటున్నాం కాబట్టి కొంచెం ఫైబర్ ఉంటుంది. లేకపోతే మనకి పల్లీలో ఎక్కువగా ప్రోటీన్ అండ్ క్యాలరీస్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి లిమిటెడ్ క్వాంటిటీలో వేసుకోవాలి. మరింత ఎక్స్ట్రా ఫైబర్ కోసం మనం ఇక్కడ కొత్తిమీర వేసుకుంటున్నాం. లైట్గా సాటే చేయడం వల్ల రాడిష్కి ఆ స్మెల్ పోయి చాలా ఫ్లేవర్సమ్గా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ పెడితేనే మంచి అరోమా అన్నది వస్తుంది డిష్ నుంచి. రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. రాడిష్ రైతా రెడీ అయిపోయింది. రాడిష్ రైతాకి కావలసిన పదార్థాలు: పెరుగు 1 కప్పు, ముల్లంగి తురుము 1 కప్పు, జీరా పొడి 1/2 టీ స్పూన్, పచ్చిమిర్చి ముక్కలు 1/2 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, ఉప్పు తగినంత, వేయించిన పల్లీలు 1 టీ స్పూన్. రాడిష్ రైతా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని నూనెతో ప్యాన్ ని గ్రీస్ చేసుకొని ముల్లంగి తురుము వేసి కాస్త సాటే చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో పెరుగు, పచ్చిమిర్చి, జీలకర్ర పొడి, తగినంత ఉప్పు, ముల్లంగి తురుము వేసి వేయించిన పల్లీల్ని క్రష్ చేసి వేసుకొని కొత్తిమీర వేసి బాగా కలుపుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేసుకుంటే రాడిష్ రైతా రెడీ.